నేను ఒక క్రిస్టియన్ని. నేను ప్రతి ఒక్కరిని నేను నమ్ముకొని 5 సంవత్సరాలు అవుతుంది. నేను దేవుని నమ్ముకొని గాజులు తీసేయండి, బొట్టు తీసేయండి, వాళ్ళతో మాట్లాడొద్దు, హిందువులతో మాట్లాడొద్దు. ఇప్పుడు నిజమైన పాస్టర్లు 5% ఉంటే ఫేక్ పాస్టర్లు 100% ఉన్నారు. అలా నవ్వుతాడు. అసలు నువ్వు ఊగురా ఫస్ట్ చూద్దాం. నీ చర్చిలో ఎంతమంది బట్టలు తినిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి తిండి లేకుంటున్నారు. అసలు ప్రతి ఒక్క చెత్తముండ కొడుకు చర్చి పాస్టర్ అంటున్నారు. ఒక్కని చక్కగా అడిగితే నిలదీసి యేసుప్రభు ఏడ పుట్టిండు, మోస ఏడ పుట్టిండు, యోహాన్ ఏడ పుట్టిండు అంటే ఎవరు చెప్పాడు. మీ వల్లనే కదరా హిందువులు మొత్తం మన మీద దాడి చేసేది. మీరు చేసే లక్క పని వల్లనే కదా. గలీలలో పోయి, వీధులలో పోయి పన్నుని లేపి నువ్వు నిజమైన దేవుని నమ్మకం కడుపు నిండా తినడానికి నువ్వు అన్నం పెడతా తింటాడా? నీ ముందర బిర్యానీ పెట్టు, లేకపోతే 2 బీర్ సీసాలు తాగుతా లేదురా నా మీద ఇష్టం ఉందా లేదా అంటుకుంటాడు. బద్దలని వాళ్ళ కొట్టి వెళ్ళి తింటాడు. ఇంకోటైతే పాలతో అభిషేకం చేయించుకున్నాడు. అరే ముండగొడుకులు రారా, యేసుప్రభు అట్లా తగ్గిపోయి వాళ్ళ శిష్యుల కాలుగడి కొడుకులారా, యేసుప్రభు మాలలో నుంచి వచ్చిందిరా ముండగొడుకులారా, ఎవడు పెట్టిండ్రా? యేసుప్రభుకు కొబ్బరికాయలు కొడుతున్నారు. ఏడో ఉంది 5,000 పెట్టి చేస్తానంటే దేవుడు పాటలోకి వింటాడంట. అంటే ఆట వేస్తున్నాడా? పేర్లతో సహా చెప్తున్నా. ముసుగుల గుద్దులాట మనకు తెలియదు. ఉన్నది కుల్ల చెప్తున్నా. ఈ అమ్మ ఏ గల్లి చూడు యేసుప్రభు పాట లేనంట, ఏడ చూడు ఫ్లెక్స్ లేనంట. ఊపుకుంటారా? నేనైతే మా క్రిస్టియన్స్ లో అయితే దారుణంగా పాడైపోతుంది. ఫాస్టర్లు అనేది నిజంగా ఎవరు లేరు. వీళ్ళు ఏంటంటే వ్యాపారం. దేవుడు ఏం చెప్పిన దశమ భాగం ఏమన్నాడు, వేసిందని ఏం చేయమన్నాడు తెలుసా? చర్చిలో ఏమంటారు, భర్త చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకేంటంటే చిన్నపిల్లలు తల్లిదండ్రులు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. చర్చి మెయింటెనెన్స్ ఉంటుంది. దాంట్లోకి దేవుడు ఖర్చు పెట్టమని చెప్పింది. 10వ వంతు తీయమన్నాడు, అది నిజము. ఆ 10వ వంతులు ఇవన్నీ ఖర్చు పెట్టమన్నాడు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? అని పిల్లం పట్టు చీరలకి, వాని కొడుకు తిరగనీకే, లేకపోతే వీడి గంజాయిలు తాగనీకే అలా నవ్వుతాడు. అసలు నువ్వు ఊగురా ఫస్ట్ చూద్దాం. దేవుని అవమానిస్తున్నారు ఇంత నీచంగా, ఇన్ని పథకాలు తీసుకొస్తున్నారు. అసలు చర్చిలా ఒక్కటి చచ్చిపోతే ఇవాళ బయటకు వస్తలేదు. నిజమైన ఫాస్టర్లు చాలా మంది ఉన్నారు. ఫేక్ ఇప్పుడు నిజమైన ఫాస్టర్లు 5% ఉంటే ఫేక్ ఫాస్టర్లు 100% ఉన్నారు. నేను ఒక క్రిస్టియన్ని. నిజంగా మీరు క్రిస్టియన్సే కదా. నేను ప్రతి ఒక్కరిని నేను నమ్ముకొని 5 సంవత్సరాలు అవుతుంది. నేను దేవుని నమ్ముకొని గాజులు తీసేయండి, బొట్టు తీసేయండి, వాళ్ళతో మాట్లాడొద్దు, హిందువులతో మాట్లాడొద్దు, హిందువులు నడిచిన తోవల నడవకూడదు అంటే మరి హిందువులు పండించిన పంట కూడా తినకూడదు. మన పైసలు మనమే తయారు చేసుకోవాలి, మన తోవ మనమే వేసుకోవాలి, మన పైసలు మనమే పండించుకోవాలి. హిందువులు పండిస్తున్నారు కదా, మరి కూరగాయలు మీ పైసలు పెట్టుకుంటున్నావు అంటే మరి దశమ భాగం ఎంతమంది కాడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు 100 రూపాయలు తీసుకొచ్చి నీ చర్చలు వేయాలంటే ఎంతమంది కాడి నుంచి వస్తున్నాయి? అవి ఎన్ని చేతులు మారుతున్నాయి? నువ్వు 10 మందికి పెట్టవు, నువ్వు వేసిన కోటి మళ్ళీ తెల్లారయ్యావు. నీ పిల్లలకి ఇయ్యాల కట్టిన పరిస్థితి రేపు కట్టదు. నీ చర్చలు ఎంతమంది బట్టలు తినిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి తిండి లేకుంటున్నారు? వాళ్ళకి సాయం చేయడానికే మీకు చేతులు రావు. ఎంతసేపు వేయండి, మీరు వేయండి, నేను పోతా బార్కి, నేను పోతా పబ్బులోకి పోతా. అది కాదు, మా మీద వచ్చిన పథకాలు తిన్నీక మీకు ఎవడిచ్చిండు నాకు? గాజులు తీసారు, బొట్టు తీసారు, అవన్నీ తీసేసిన తర్వాత నీ మనసు మారిపోతుంది. అంతే వ్యర్థమే కదా. ఇప్పుడు ఇంట్లో ఎన్ని బియ్యం ఉన్నా కానీ వండుకొని తినేది వేస్టే కదా. అది వండుకొని తింటేనే కడుపు నిండేది. నువ్వు గాజులు తీసేయి, నువ్వు బొట్టు తీసి అంటే భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశ పద్ధతులు మనం పాటించాలి. అదే దేవుడు చెప్పింది. అసలు ప్రతి ఒక్క చెత్తముండ కొడుకు చర్చి ఫాస్టర్ అంటున్నారు. ఒక్కని చక్కగా అడిగితే నిలదీసి యేసుప్రభు ఏడ పుట్టిండు, మోస ఏడ పుట్టిండు, యోహాన్ ఏడ పుట్టిండు అంటే ఎవరు చెప్పాడు. ఏంటంటే నేను యేసుప్రభుని. ఓడైతే మరీ దారుణంగా ఒకదాని పట్టుకుని అంతమంది పడుతున్నా అంట. ఇక వాడు బయటకు వెళ్ళదు, గుడే కట్టుకోవాలి. ఇంకోటైతే పాలతో అభిషేకం చేయించుకున్నాడు. అరే ముండగొడుకులు రారా, యేసుప్రభు అట్లా తగ్గిపోయి వాళ్ళ శిష్యుల కాలుగడి కొడుకులారా, మేము ఫేక్ ఫాస్టర్లు అందరికి అదే చెప్తున్నా. యేసుప్రభు అంత గొప్ప తండ్రి వచ్చి వాళ్ళ కాలుగా అడిగిండు. ఆయన మీ వల్లనే కదరా హిందువులు మొత్తం మన మీద దాడి చేసేది. మీరు చేసే లక్క పని వల్లనే కదా, వేరే వాళ్ళ అయితే కాదు. ఫస్ట్ మనలో తప్పు ఉంది. యేసుప్రభు మాలలో నుంచి వచ్చిందిరా ముండగొడుకులారా, ఎవడు పెట్టిండ్రా? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయమన్నాడు. అది మీకు మాలలా? యేసుప్రభుకు కొబ్బరికాయలు కొడుతురు. ఏడో ఉంది? ఏంది దేనికి ఇట్లా తయారైపోతారు? దశమ భాగం ఏంది కానుకలంటే 5,000 పెట్టి చేస్తానంటే దేవుడు పాటలోకి వింటాడంట. అంటే 5,000 ఇస్తే అంటే ఆట వేస్తున్నాడా? అంటే ప్రార్థన చేసి ఉంటాడా? లేకపోతే పైసలు ఇస్తే దేవుడు ఉంటాడా? ఇంత దారుణంగా తయారైపోతున్నారా? సోలొమోను అట్లా వేలల్లో కోట్లలో కూర్చుకుంటానే సంకర ఆగిపోయిండు. దావీదు మహారాజు కొడుకు అట్లా ఉంటాడే. ఏ సగం ఆ బైబిల్ చదివి నేను ఉన్నాయి అని చెప్పేసి ఊర్లో లాసులు అమ్ముకుంటారు, చర్చిలు కట్టుకుంటారు. అలా నిజంగా పిచ్చి జనం తెలుసా? నిన్న మన మణిదీపేశ్వర్ దగ్గర చూసారు కదా, ఎన్ని వేలలో వచ్చిరు. మనల్ని మనం చూసుకొని సిగ్గుపడాలి. వేలలో పోయిరు ఆమె దగ్గరికి. ఇప్పుడు చూడండి ఫేక్ అని తెలిసి అందరు నెత్తులు కొట్టుకోరు. ఓతైతే ప్రభాస్ తోటి పెళ్లి చేస్తా అంటే 150,000 పెట్టింది. దానికి ఎందుకు సిగ్గులేదేమో. 150,000 కట్టిందంట ప్రభాస్ తోటి పెళ్లి చేస్తా. దానికి ఎందుకు సిగ్గులేదు? ప్రభాస్ నేను పుట్టక ముందుకు పుట్టిండు, ఇదేమో నిన్న మన పుట్టింది. అని గేట్ కార్డు కొని కూడా అర్హత లేదు దీనికి.
ఇదంటే అంత పెళ్లి చేస్తుందంట. నమ్మేటోనికైనా ఉండాలన్నా ఇంటోనికైనా లేకపోయినా కానీ ఎందుకు ఇంత దారుణంగా తయారైపోతారు? దేవుని పేరు చెప్పుకొని గల్లి గల్లికి చర్చి అంట, గల్లి గల్లికి గణేశుడేనంట. గణేశుని నివాసం చూసిరా ఎంత దారుణంగా చేసి పండబెట్టి తొక్కుతారు. మరి ఏమైపోతారు వీళ్ళంతా? నిజంగా మీరు చేసేట నేనైతే మా క్రిస్టియన్స్లో అయితే దారుణంగా పాడైపోతారు, దారుణంగా చేస్తున్నారు. అరే మళ్ళీ అదే చెప్తున్నా, మనల్ని చూసి మనం ఏడ్చుకోవాలరా నాయన, దాని తర్వాత బయటకు పోవాలి. కాணிకలు వేయండి అంటున్నారు. సతీష్ కుమార్ గారికి కొన్ని కోట్లు వస్తాయి, లెక్క పెట్టడానికి 23 మంది కావాలి మిషన్లతో సహా. 23 మంది. ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో తెలుసా? తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, బీహార్ ప్రతి ఒక్క చోట్ల ఆయన బ్రాంచ్ ఉంటుంది. కొన్ని కోట్లలో ఇన్కమ్ వస్తుంది, కొన్ని కోట్లలో వస్తుంది ఆయన ఇన్కమ్. మరి ఏదది ఎక్కడ పోతుంది డబ్బంతా? డిమాండ్ చేస్తున్నారు కాబట్టే చెప్తున్నా. నేను పేర్లతో సహా చెప్తున్నా. ముసుగుల గుద్దులాట మనకు తెలియదు, ఉన్నది కుల్ల చెప్తున్నా. జరుగుతుంది కాబట్టే చెప్తున్నా. ఆయన ఏం చేయాలి? చర్చకు వచ్చే ప్రతి ఒక్కరికి ఆదుకోవాలి. ఆయన ఆదుకునే బాధ్యత ఆయనకు ఉంది. అట్లా లేదు, మీరు అయ్యారు నేను సంపాదించుకుంటా, మీరు అయ్యారు నేను సంపాదించుకుంటా. చర్చి కట్టమని ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు. హిందూ మతాలలో కూడా ప్రతి ఒక్కరు గుళ్ళు కట్టాలి, చందా చేస్తున్నారు. ఎవరి పేరు మీద ఉంటుంది? ఇప్పుడు ఒక చర్చి ఉంది, ఇప్పుడు ₹1 కోటి పెట్టి చర్చి కడతావు, ఎవరి పేరు మీద ఉంటుంది? చర్చి నువ్వు తీసుకుంటావు, నీ పేరు మీద ఉంటుంది. మరి అందరం ఇస్తున్నాం కదా, మరి అందరి పేరు మీద చేయి. నువ్వు రిజిస్ట్రేషన్ చేయడానికి రాదు. నువ్వు చచ్చినా అంటే మళ్ళీ నీ కొరకు ఫాస్టర్ కావాలి, మిగతా సంఖ్య పోవాలి. అది కాదు కదా గొప్పతనం, అది కాదు దేవుడు చెప్పింది. మీ ప్రార్థన అసలు వినరు, మీరు సబ్బలు గుద్దుకుంటున్నారు. అబద్ధ ప్రవక్తలు ఎంతమంది వస్తున్నారని దేవుడు చెప్పింది కదా. అది మీ నాశనాన్ని మీరే కోరుకుంటున్నారు. 10 మందికి సాయం చేయండి. మేము నిజంగా కాపాడుతున్నాము. మీ సాత్వికంతో కానీ సన్నాసులాగా తయారైపోతున్నారు. ఏడుంది మీ సాత్వికం? ఇంటింటికై సువార్తగా దేవుడు చేయమని, గల్లీలలో మైకులు పెట్టుకోమని దేవుడు చెప్పిండు. ఇలా నాకు కష్టం వచ్చింది, నాకు అప్పులకు ఉన్నా, ఎవరు నాకు సాయం చేసలేడు అంటే వాళ్ళ దగ్గరకు పోయి నీ దగ్గర 100 ఉందో 50 ఉందో ఇచ్చి నీ ఇష్టం ఉంటే దేవుని నమ్ముకో, లేకపోతే లేదని చెప్పను. ఈ అమ్మ ఏ గల్లి చూడు యేసు ప్రభు పాట లేనంట, ఏడ చూడు ఫ్లెక్స్ లేనంట. ఊరుకుంటారా? నా తండ్రి నాకే గొప్ప, నీ తండ్రి నీకే గొప్ప. నా తండ్రి కాడికి వచ్చే నీ తండ్రి గొప్పడు కాదంట నాకు మాటదా? ఇప్పుడు ఏదైతే హిందువులు ఎక్కువ ఉండే ఏరియా లోపలికి పోయి వాళ్ళు ఆల్రెడీ ఒక దేవుడు నమ్ముకున్నాక మీరు చెప్పినట్టు మీ దేవుడు మంచిగా మా దేవుడు మంచిగా అని చెప్పి అలా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా మన ఇంట్లో మా అమ్మ గొప్పదిగా, మీ అమ్మ గొప్పదిగా, నేను ఇంగ్లీష్ లో చెప్పలేదే, నాకు తెలుగే వచ్చు, హిందీ కూడా రాదు. అదే చెప్తున్నా. కొడుతుంటే హిందువులు దాడి చేస్తున్నా అని చెప్పి దాన్ని చిత్రీకరిస్తున్నారు. హిందువులు చేసేది కూడా తప్పే. ఇప్పుడు పోతున్నారు, వాళ్ళు చేసినప్పుడే ఈసారి చేసినాం, ఇంకోసారి చేస్తే ఖచ్చితంగా తంతమనాలి, దానికి ఒప్పుకోవాలి ఎవరైనా. మీరు చెప్పినట్టు కాకపోతే ఆల్రెడీ చాలా సార్లు చెప్పారు. అంటే ఒక ఊరికి 10 సార్లు రారు, బట్ ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరికి వెళ్తారు, ఆ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తారు. ఇప్పుడు ఒక ఊరు చెప్పినప్పుడు వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా, ఒక ఊరు వద్దన్నప్పుడు ఎక్కడికి మనం వెళ్ళకూడదని. కానీ ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు కాకపోతే ఇంకో ఊరు వెళ్తున్నారు. అలా అయినప్పుడు కొడుతున్నారు, ఏదో ఒక ఊరు కొడతారు. ఒక నిమిషం ఆగు. ఇంట్లో ఇప్పుడు నాకు 2 కొడుకులు, పెద్ద చెప్పిన చిన్నోడే ఈనోడు. ఇప్పుడు ఈ తెలంగాణ వరకే వేసుకున్నాము, కొన్ని వేల చర్చిలు ఉన్నాయి. అందరు మాట వింటారా? ఎవడు విన్నాడు? ఎవరి మైండ్ సెట్ వాంది. కానీ దేవుని మాట నిజంగా వింటే ఇట్లా చెయ్యరు. దేవుడు చెప్పింది నేను ఇప్పుడు చెప్తున్నా మీ ముందే కదా. ఇప్పుడు కష్టాలలో ఉన్నారు, నేను చచ్చిపోతా, నాకు ఇంట్లో తిండికి లేదు అన్నప్పుడు చర్చి ఫాస్టర్ పోయి నీ కాడ 100 ఉందో 50 ఉందో వాళ్ళకి ఇచ్చి, అమ్మ ఇట్లా నువ్వు నమ్ముకో, నీకు ఇష్టం ఉంటే నమ్ముకో, లేకపోతే లేదని ఇంట్లో కూర్చొని చెప్పి ప్రార్థన చేసి రావాలి. గలీలలో పోయి వీధులలో పోయి పన్నుని లేపి నువ్వు నిజమైన దేవుని నమ్మకం, కడుపు నిండా తినడానికి నువ్వు అన్నం పెడతా తింటాడా? వాడి బిర్యానీ పెట్టు, బగార పెట్టి ఏది పెట్టినా తినాడు కదా. నువ్వు కష్టాలు అన్నానికి పెరగన్నం పెట్టు, కారం వేసి పెట్టి తింటాడు. నువ్వు నీ ముందర బిర్యానీ పెట్టు, లేకపోతే 2 బీర్ సీసాలు తాగుతావా లేదురా, నా మీద ఇష్టం ఉందా లేదా అంటే ఊకుంటాడు. బద్దలని వల్ల కొట్టి వెళ్ళి తింటాడు, ఊకుంటాడా? మీకు కష్టం వచ్చింది కదా, మా వంతుగా మేము చేస్తాము అని పోవాలి తప్ప నమ్ముక అని చెప్పే అర్హత కూడా లేదు. మా యేసు ప్రభుని నమ్ముక అని చెప్పి అర్హత లేదు. అప్పుడు ఏమైతే నీ తండ్రి నిలిచిపెట్టి నా తండ్రి అది కాదు. అమ్మ నా దేవుడు ఇంతవరకు నాకు చేసిండు, నన్ను కాపాడిండు, మిమ్మల్ని కూడా కాపాడుతాడు, సావకండి, సావడం గొప్ప కాదు చెప్పే పద్ధతి అది. మేము ఫ్లెక్సీలు పెడతాము, మేము పోస్టర్లు అతికిస్తాము, మమ్మల్ని ఎవరు అనవద్దు, మా మీద దాడి జరుగుతుందంటే మనం చేసేది తప్పు కాబట్టి జరుగుతుంది ఖచ్చితంగా.